ఆగని కేకేఆర్ ఓటముల పరంపర. కేకేఆర్ మీద గెలుపుతో గుజరాత్ హ్యాట్రిక్ విక్టరీ. కోల్కతా ఓటమికి అసలు కారణం అదేనా? హావెల్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ స్పోర్ట్స్. ఐపీఎల్ 2026లో కోల్కతా నైట్ రైడర్స్ ఓటముల పరంపర కొనసాగుతుంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఒక్క గెలుపు కూడా లేని కేకేఆర్ మళ్ళీ ఓడిపోయింది. కంబ్యాక్ ఇవ్వాలని గట్టి సంకల్పంతో బరిలోకి దిగినటువంటి కోల్కతా గుజరాత్పై తేలిపోయింది. బౌలింగ్లో గట్టి పోటీ ఇచ్చి ఆఖరి ఓవర్ వరకు మ్యాచ్ను తీసుకొచ్చింది. అయితే చివరి ఓవర్లో గుజరాత్ విజయం సాధించడంతో కేకేఆర్ ఈ సీజన్లో 5వ ఓటమిని ఎదుర్కొంది. ఈ విజయంతో గుజరాత్ హ్యాట్రిక్ విక్టరీ నమోదు చేసింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసినటువంటి కోల్కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 180 పరుగులు చేసి ఆల్అవుట్ అయింది. ఒకనొక స్టేజ్లో 200కు పైగా భారీ స్కోర్ చేసేలా కనిపించినటువంటి కోల్కతా ఆఖరి 5 ఓవర్లో వరుస వికెట్లు కోల్పోయి 180 పరుగులకే పరిమితమైంది. హోమ్ గ్రౌండ్లో ఈజీ టార్గెట్తో బరిలోకి దిగినటువంటి గుజరాత్ టైటన్స్ జట్టు ఆరంభం నుంచి దూకుడుగానే ఆడింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ బౌండరీల మోత మోగించగా సాయి సుదర్శన్ కూడా పర్వాలేదనిపించాడు. ఈ ఇద్దరు ఫస్ట్ వికెట్కే దాదాపు 57 పరుగులు జోడించారు. సాయి సుదర్శన్ 16 బంతుల్లో ఒక 4, 2 సిక్సర్లతో 22 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. పవర్ ప్లేలో గుజరాత్ 71 పరుగులు బాధేసింది. జాస్ బట్లర్ కూడా 15 బంతుల్లో 2 4లు 2 సిక్సర్లతో 25 పరుగులు చేసి పెవిలియన్కు పైలగా, వాషింగ్టన్ సుందర్ 13 బంతుల్లో 13 పరుగులు చేసి కొంచెం ఇబ్బంది పడి వికెట్ కోల్పోయాడు. సెంచరీకి అతి దగ్గర ఉన్నటువంటి టైంలో కెప్టెన్ శుభ్మన్ గిల్ అవుట్ అయ్యాడు. 50 బంతులు ఆడినటువంటి గిల్ 8 4లు 4 సిక్సర్లతో దాదాపు 71 పరుగులు చేశాడు. ఆఖరి ఓవర్లో విజయానికి 5 పరుగులు కావాల్సినటువంటి టైంలో 16 బంతుల్లో 19 పరుగులు చేసినటువంటి గ్లెన్ ఫిలిప్స్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత షారుఖ్ ఖాన్, దాని తర్వాత తెవాటియా మ్యాచ్ని ముగించేశారు. తెవాటియా 7, షారుఖ్ 3 పరుగులతో చేయడంతో దాదాపు 19.4 ఓవర్లలోనే విజయం సాధించింది గుజరాత్. సో ఈ విజయంతో గుజరాత్ హ్యాట్రిక్ విక్టరీ నమోదు చేసింది. చివరి ఓవర్కు జరిగినటువంటి ఈ మ్యాచ్లో కేకేఆర్ 200కు పైగా స్కోర్ బాధి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో. బట్ చేజింగ్లో గుజరాత్ టైటన్స్ జట్టు మాత్రం డెఫినెట్గా ఎక్కడ కూడా ఇబ్బంది పడలేదు. చేజింగ్లో డెఫినెట్గా గుజరాత్ టైటన్స్ జట్టు కెప్టెన్ ఒంటి చేత్తో మ్యాచ్ని గెలిపించేశాడు. గిల్ క్రీజ్లో ఉన్నంతసేపు స్కోర్ బోర్డ్ పరుగులు పెట్టింది. 50 బంతుల్లో 8 4లు 4 సిక్సర్లతో దాదాపు 86 పరుగులు చేయగా, అంటే ఆ టైంలో ఒకనొక టైంలో సెంచరీ చేస్తాడు అనుకున్నప్పటికీ కూడా అద్భుతమైనటువంటి క్యాచ్ పట్టి గిల్ను గ్రీన్ అవుట్ చేసేశాడు. అయితే ఆఖరి ఓవర్లో ఫిలిప్స్ అండ్ తెవాటియా, షారుఖ్ కలిసి 19.4 ఓవర్లోనే మ్యాచ్ను ముగించేస్తారు. అయితే ఏదైతే ఇప్పుడు ఈ గెలుపుందో ఈ గెలుపుతో ఢిల్లీ 4వ స్థానానికి ఎగవాకింది. కేకేఆర్ అదే అట్టడుగు స్థానంలో అయితే ఉండిపోయింది. సో ఇక ఇప్పటి వరకు కూడా కేకేఆర్ ఒక్క మ్యాచ్ కూడా గెలుపు నమోదు చేయలేదు. సో ఈసారి అట్లీస్ట్ కంబ్యాక్ ఇస్తారు. ఆబ్వియస్గా గుజరాత్ కాబట్టి ఎంతో కొంత ఇంపాక్ట్ చూపిస్తుంది గుజరాత్ మీద అనుకున్నారు. కానీ స్టార్టింగ్ నుంచి కూడా బ్యాటింగ్, బౌలింగ్ ఎక్కడా కూడా తమ ఆధిపత్యాన్ని కనబరచలేదు. ఈవెన్ ఉన్నటువంటి ప్లేస్లలో ఇప్పుడున్నటువంటి టాప్ ప్లేస్లో ఉన్న గతంలో ఒకసారి ఏదైతే కప్పు కొట్టినటువంటి కేకేఆర్ ఇప్పుడు దాదాపు పాయింట్స్ టేబుల్లో లాస్ట్ స్టేజ్లో ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేటువంటి అసలు అలా బౌలింగ్ యూనిట్ కానీ బ్యాటింగ్ యూనిట్ కానీ ఎక్కడ కూడా ఇంపాక్ట్ చేసే విధంగా లేదు. కెప్టెన్ రెహానే ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఉన్నటువంటి ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవ్వరూ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ పర్ఫామ్కి, వాళ్ళ స్థానాన్ని బట్టి వాళ్ళు ఉన్నటువంటి స్థానాన్ని డెఫినెట్గా ఏమైనా చేంజ్ చేసుకుంటారంటే నో, ఎక్కడ కూడా అది కొంచెం కూడా కనిపించట్లేదు. సో దాంతో మరొక్కసారి కేకేఆర్ ఓడిపోయింది. మళ్ళీ సేమ్ అదే లాస్ట్ పొజిషన్లో అయితే ఇప్పుడు టేబుల్ పాయింట్స్లో అదే పొజిషన్లో కంటిన్యూ అవుతుంది. ఇక ఆబ్వియస్గా గుజరాత్ 3వసారి విజయంతో మంచి ఊపులోనే ఉంది. సో దీంతో ఢిల్లీ 5th ప్లేస్కి అయితే రావడం జరిగిందనమాట. సో చూడాలి. ఇన్ కేస్ ఈరోజు 2 మ్యాచెస్ ఉంటాయి, అంటే సాటర్డే సండే 2 మ్యాచెస్ ఉంటాయి. అండ్ బెంగళూరుకు ఒక మ్యాచ్ ఉంటుంది, ఇలా ఎస్ఆర్హెచ్ వర్సెస్ చెన్నై మ్యాచ్ ఉంటుంది. కాబట్టి ఈ గెలుపులతోటి కొంచెం పాయింట్స్ టేబుల్ అటు ఇటు అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. సో డెఫినెట్గా ఈరోజు జరిగేటువంటి మ్యాచ్ ఏదైతే ఉందో ఆ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అటు చెన్నై అండ్ దాని తర్వాత ఎస్ఆర్హెచ్ అటు తాలా అగనం అంటున్నారు, అటు నుంచి ప్యాట్ కమింగ్స్ కూడా వచ్చినాడు అంటున్నారు. బట్ అఫీషియల్గా మ్యాచ్ స్టార్ట్ అయ్యేంత వరకు అయితే మనకైతే ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. ఇకపోతే బెంగళూరు ఆబ్వియస్గా మనకు తెలుసు మంచి గెలుపులతోటి ఒక మూమెంట్ మీద ఉంది. సో ఇలా 2 మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి సో ఈ 2 మ్యాచ్లలో కూడా డెఫినెట్గా ఏదైతే గెలుస్తుందో ఏ మ్యాచ్ అయితే గెలుస్తాయో అవి కొంచెం పాయింట్స్ టేబుల్ని అటు ఇటు చేసేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఈరోజు కూడా హోమ్ గ్రౌండ్ కాబట్టి ఎస్ఆర్హెచ్కి ఆబ్వియస్గా చాలా అడ్వాంటేజ్ అవుతుందని చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో చూడాలి మరి. డెఫినెట్గా కోల్కతా ఆల్రెడీ ఇక ఆల్మోస్ట్ ఇంకొక 2 మ్యాచ్లు కనుక ఓడిపోతే మాత్రం ఇక ప్లే ఆఫ్స్ రేస్ కదా, కనీసం అసలుకి ఇక ఏది కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడానికి చాలా కష్టం. బట్ ఇప్పుడున్నటువంటి టీమ్స్లలో ఈరోజు మ్యాచ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా జరగబోతుందని అయితే డెఫినెట్గా అనిపిస్తుంది. సో మరి కేకేఆర్ వరుస ఓటములకు కారణాలు ఏంటి అని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. అదేవిధంగా ఈరోజు ఎస్ఆర్హెచ్ వర్సెస్ చెన్నై ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.